ఇక లక్ష్మి పద్మాక్షిని కలిసి ప్రశ్నిస్తుంది. పద్మాక్షమ్మ, మీ కంగారు వెనుక ఏ తల్లి జీవితమో నాశనం చేసినట్లు ఉన్నావు. చెప్పు, ఎవరి జీవితం నాశనం చేశావు? ఎవరి పసుపు కుంకుమలతో ఆడుకున్నావో చెప్పు అని లక్ష్మి పద్మాక్షి మెడ పట్టుకొని నలిపేస్తూ ఉంటుంది. నీ కూతురు కడుపు పండడానికి ఎవరికి కడుపు కోత పెట్టావు చెప్పు అని గొంతు నులిమేస్తూ ఉంటుంది లక్ష్మి. నేనేం చేయలేదు, నాకేం తెలియదు వదులు అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. ఇంతలో సహస్ర, సిరి వచ్చి అమ్మ ఏమైంది, ఎందుకు అలా చెమటలు పట్టేశాయని అడుగుతారు. ఏం కాలేదని పద్మాక్షి చెప్పి ఇంటికి వెళ్దామని ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక పద్మాక్షి తనకు వచ్చిన కల గుర్తు చేసుకొని చాలా భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సిరి లక్ష్మి పాప అని తెలిస్తే సహస్ర అస్సలు తట్టుకోలేదు. అసలు లక్ష్మికి పాప పుట్టిందనే విషయం తెలియకూడదు. లక్ష్మి మళ్ళీ మా జీవితాల్లోకి వస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచించి లక్ష్మి అసలు మా జీవితాల్లోకి రాకూడదు అని మొక్కుకుంటూ ఉంటుంది పద్మాక్షి. ఇక మరోవైపు లక్ష్మి బాబుని తీసుకొని ఇంటికి వస్తుంది. హరికృష్ణ బామ హర్ష దగ్గరికి పరుగులు పెట్టి నాకు అడ్మిషన్ దొరికింది, ఇక రోజు స్కూల్కి వెళ్ళిపోతా అని సందడి చేస్తూ ఉంటాడు. నువ్వు బాగా చదివి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని హర్ష అంటే నేను క్రిష్లా సూపర్ మ్యాన్ అవుతా అని హరికృష్ణ అంటాడు. ఇక లక్ష్మి బాధగా ఉండడం చూసి ఏమైందని బామ్మ అడిగితే అడ్మిషన్ ఫీజు కట్టాను, క్రిష్ గాడు స్కూల్కి వెళ్ళేలోపు టెర్మ్ ఫీజు కట్టేయాలి, దాని గురించి ఆలోచిస్తున్నా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. టెర్మ్ ఫీజు అంటే ఎక్కువ ఉంటుంది కదా అని బామ్మ కంగారు పడుతూ ఉంటుంది. నేనే ఏదో ఒకటి చేసి ఆ ఫీజు కడతా, మీరు బాధపడద్దు అని లక్ష్మి అంటుంది. అక్క, ఇంత ఇబ్బంది పడే కంటే మా బాస్ ఇచ్చిన డబ్బు తీసుకోవాల్సింది అని అంటే డబ్బు కోసం ఆత్మాభిమానం చంపుకోలేను హర్ష, అలాంటి డబ్బు నాకు అవసరం లేదు, నా రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తా కానీ ఇలాంటి డబ్బుని ఆశపడను అని లక్ష్మి అంటుంది. ఇక హరికృష్ణ, అమ్మ నన్ను ఇప్పుడు జాయిన్ చేసిన స్కూల్లో కాకుండా మన వీధిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమ్మా, ఇక్కడ కూడా నేను బాగా చదువుకుంటా అని క్రిష్ అంటాడు. లక్ష్మి పిల్లాడిని హగ్ చేసుకొని ఎంత గొప్పగా చెప్పావు నాన్న, పట్టుదల ఉంటే ఎక్కడైనా చదువుకోవచ్చు, కానీ నువ్వు మాత్రం ఆ పెద్ద స్కూల్లో చదువుకోవాలి అని చెప్పి మనసులో, ఎందుకంటే నువ్వు విహారి గారి కొడుకువి, అక్కడ ఉండుంటే నేను పెద్ద పెద్ద స్కూల్లో చదివించేవాళ్ళు, నిన్ను ఆయనంత పెద్ద స్థాయిలో నిలబెడతా అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి తన ముందు అలా మాట్లాడిన లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంబిక ఫైల్ కింద గన్ పెట్టుకొని విహారి దగ్గరికి వస్తుంది. వెనక్కి తిరిగి ఉన్న విహార్ని చంపేయాలని అనుకుంటుంది. విహార్ని పిలుస్తుంది. విహారి పరిధ్యానంలో ఉండడం గమనించి గన్ గురిపెడుతుంది. విహారి ఏంటి మాట్లాడడం లేదు అని అంటే, అత్తయ్య, ఈ కంపెనీ వెనుక చాలా కుట్రలు జరుగుతున్నాయి, అందుకే రౌడీలను పంపి మరీ హర్షని ఆపాలని చూశారు. ఈ కంపెనీ నేను దక్కించుకోవడం ఎవరికో ఇష్టం లేదు, అది ఎవరో నేను తెలుసుకోవాలి అని విహారి అంబికతో చెప్తాడు. దాంతో అంబిక నా మీద అనుమానం రాలేదు అని గన్ గురి తీసేస్తుంది. ఇక విహారి ఎవరో అమ్మాయి వచ్చి నీ ముఖం మీద చెక్కు విసిరి కొట్టిందంట అని అడుగుతుంది విహారిని అంబిక. తను ఎవరో ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న అమ్మాయి అని అంటాడు విహారి. ఇక విహారి అంబిక మాట్లాడుతూ ఉంటే సడన్గా సుభాష్ వచ్చి విహారి అని పిలుస్తాడు. దాంతో అంబిక కంగారుగా గన్ కింద పడేస్తుంది. అందరూ షాక్ అయ్యి అటు చూస్తూ ఉంటారు. విహారి గన్ తీసి పట్టుకొని, అత్తయ్య అసలు ఈ గన్ నీ దగ్గర ఎందుకుంది చెప్పత్తయ్య అని అడుగుతాడు. అంబిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తెలివిగా అది నీకోసమేరా, నిన్ను ప్రొటెక్ట్ చేద్దామని గన్ను పట్టుకొని నీ చుట్టూ తిరుగుతున్నా, ఇక్కడ కూడా నీకు చాలామంది శత్రువులు ఉన్నారా, వాళ్ళు మీ నాన్న కంపెనీని నీకు కాకుండా చేస్తున్నారు, అందుకే ఎప్పుడు ఈ గన్ను పట్టుకొని నీ చుట్టూ తిరుగుతున్నానురా అని అంటూ ఉంటుంది అంబిక. విహారి గన్ను తీసుకొని ఇది మీ దగ్గర కంటే నా దగ్గర ఉంటేనే కరెక్ట్ అని తీసుకుంటూ ఉంటాడు. ఇక అంబిక సుభాష్తో, త్రుటిలో పెను ప్రమాదం తప్పిందిరా, ఆ అమ్మాయి విహారితో ఇంకా మాట్లాడి ఉంటే మన గురించి చెప్పేసి ఉండేది అని అంటుంది. మన గురించి తెలుసుంటే విహారికి ఆ అమ్మాయి చెప్పకుండా ఎలా ఉంటుంది అని సుభాష్ అంటాడు. దాంతో అంబిక పెన్నుతో సుభాష్ని గుచ్చడానికి చూసి, నీ వల్ల నీ మనుషుల చేతగానితనం వల్ల నేను ఏం చేయలేకపోతున్నా, అసలు ఎంతో ప్లాన్ చేస్తే ఆ తల్లి కొడుకులు వచ్చి కాపాడారు, నా ప్లాన్ నాశనం చేశారు, వాళ్ళు ఎవరో నాకు తెలియాలి అని అంబిక ఆవేశపడుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నా నేను కనిపెడతా అని అంబికతో సుభాష్ అంటాడు. ఇక సుభాష్ మనసులో ఈ విషయం గురించి తెలిస్తేనే అంబిక ఇలా రియాక్ట్ అయింది, ఇక తనకు తెలియకుండా నేను పెళ్లి చేసుకున్నా అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సుభాష్ తన భార్యని లక్ష్మి వాళ్ళకి దగ్గరలో ఉంచి కాపురం పెడతాడు. బామ్మ సుభాష్ ఇంటికి వెళ్ళి, మీరు పని మనిషి కావాలి అన్నారంట కదా, నేను పని చేస్తానమ్మా అని బామ్మ అంటుంది. దానికి సుభాష్ భార్య, మీకు బామ్మ వయసు ఉంది, మీతో పని చేయించుకుంటే నాకు ఇబ్బందిగా ఉంటుందని అంటుంది. దానికి బామ్మ, నాకు డబ్బులు కావాలమ్మా, మీకు పని కావాలి, దయచేసి ఏమనకుండా పని ఇవ్వమ్మా అని అంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.